తడిపొడి చెత్తను వేరుచేసి మున్సిపల్ సిబ్బందికి అందజేయాలి. చైర్మన్ నూగిళ్ల మల్లయ్య. పెద్దపల్లి పట్టణంలో నెల రోజుల పాటు నిర్వహిస్తున్న శానిటేషన్ స్పెషల్ డ్రైవ్లో భాగంగా 13వ వార్డులో చేపడుతున్న పారిశుద్ధ్య పనులను మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయ రమణారావు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ సందర్భంగా 13వ వార్డు కౌన్సిలర్ పాగల శ్రీకాంత్, స్థానిక ప్రజలు చైర్మన్ కు శాలువా కప్పి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం బద్దిపల్లివాడలో వర్షపు నీరు ఇండ్లలోకి చేరడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కౌన్సిలర్ చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, ఎమ్మెల్యే విజయ రమణారావు సహకారంతో వార్డులో ఎక్కువ శాతం అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, మిగిలిన పెండింగ్ పనులను కూడా త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. బద్దిపల్లివాడలోని డ్రైనేజీ, వర్షపు నీటి సమస్యను మున్సిపల్ కమిషనర్, ఇంజనీరింగ్ అధికారులతో చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రతి ఇంటి నుంచి వచ్చే చెత్తను తడి, పొడి చెత్తగా వేరు చేసి మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి అందజేయాలని ప్రజలకు సూచించారు. దీంతో చెత్త నిర్వహణ మరింత సమర్థవంతంగా సాగుతుందని చెప్పారు. అనంతరం 13వ వార్డులోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన చైర్మన్, పిల్లల హాజరు పట్టిక, యూనిఫామ్ల పంపిణీ, పాలు, గుడ్లు, మధ్యాహ్న భోజనం అందజేతతో పాటు గర్భిణీ స్త్రీలకు అందిస్తున్న పోషకాహారంపై అంగన్వాడీ సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పాగల శ్రీకాంత్, వార్డు అధికారులు బోడిసెల శ్రీనివాస్ కుమార్, బిల్ కలెక్టర్ అజయ్, ఆర్పి భాగ్యలక్ష్మి, అంగన్వాడీ టీచర్ శారద, ఏఎన్ఎం సంతోషి, శానిటేషన్ సిబ్బంది రవి, వార్డు ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.